సార్ మీ రాజకీయ నేపథ్యం రాజకీయాలు ఎలా వచ్చారండి మీరు? నేను ట్రేడ్ యూనియన్. మీ అమ్మా నాన్నగారు మీ కుటుంబం మా వాళ్ళు ఎవరు రాజకీయాల్లో లేరు. నేనే ఒక ట్రేడ్ యూనియన్లో కార్మికుడి తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్గా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాం. తర్వాత 2001లో ఎంపీటీసీగా టీడీపీ నుంచి పోటీ చేసాం, గెలిచాం. తర్వాత 2006లో ఇండిపెండెంట్ సర్పంచ్గా 17,000 ఓట్లలో మా పంచాయతీ, దాంట్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాం 2006లో. తర్వాత 2011 దాకా సర్పంచ్ కొనసాగాం. 2013లో మళ్ళీ ఎలక్షన్ వస్తే రిజల్ట్ అయింది, వేరే అమ్మాయిని పెట్టి గెలిపించుకున్నాం. తర్వాత మళ్ళీ మా మిసెస్ 14లో ఎంపీపీ టీడీపీ నుంచి మళ్ళీ జాయిన్ అయ్యాం పార్టీలో. ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ రాజకీయ పరిస్థితి. తర్వాత 17లో ఇగో గొడవలు, అనేకమైనటువంటి రాజకీయ ఎత్తుగడల్లో ఎక్కడ అడ్డు వస్తామని చెప్పేసి ఆ రోజు అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి వ్యవహారం చేశారు. ఫైట్ చేసాం, ఎదుర్కొన్నాం. ఎవరు లేకపోయినా ఇండిపెండెంట్గా ఎదుర్కొన్న తర్వాత 2019 మార్చిలో ఈ పార్టీలో జాయిన్ అయ్యాం. అంటే స్వతహా ఫస్ట్ నుంచి మేము 2009 టికెట్ కూడా ట్రై చేసాం. తర్వాత నేను అలాగా ఇండిపెండెంట్గా ఉండిపోయాను. అట్లాగే ఎందుకంటే ఒక రాజకీయంగా ట్రేడ్ యూనియన్గా అనేక సంఘాలతో పనిచేసినటువంటి అవగాహన కానీ, ఎన్జిఓస్తో కానీ, లేకపోతే ఇతర అనేకమైనటువంటి కులాలు కానీ, అనేక సామాజిక వర్గాల్లో అందరితో పనిచేసినటువంటి ఇది ఉంది, అవగాహన ఉంది. సుదీర్ఘంగా దాదాపు 90 నుంచి, అంటే 88 రంగయ్య స్టేషన్ ముందు నుంచి ఉన్నాం. 88 దగ్గర నుంచి 90 తర్వాత యాక్టివ్గా రాజకీయాల్లో 94 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఇప్పుడు ఎవరికోళ్ళకి పనిచేసేవాళ్ళవి. తర్వాత 2001 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాం. అది సార్ సింపుల్గా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు గారు అంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారు అంటే ఆయన ఒక మంచి అడ్మినిస్ట్రేటరు, విజన్ ఉంది. రాజకీయ నాయకుడి చుట్టూ అనేక మంది ఉంటారు, అనేక రకాలైన ఆరోపణలు వస్తూ ఉంటాయి. కానీ అతను ఒక అడ్మినిస్ట్రేటరు, భాష ఎక్కడ తప్పు రాదు, కొద్దిగా విలువలు పెంచి సాంప్రదాయబద్ధంగా వెళ్ళి ముందు చూపుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయిన తర్వాత ఈ యొక్క జన్మభూమి కార్యక్రమాలు పెడతాం కానీ అన్నీ కూడా ఆయన పెట్టాడు. తర్వాత అంతకుముందు మనకి మహిళా సంఘాలు ఉండేవి, డ్వాక్రా మహిళా సంఘాలు, డ్వాక్రా కాదు మహిళా సంఘాలు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపులు పెట్టాడు. 10 మంది డ్వాక్రా గ్రూపులు పెట్టాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఈ గ్రూపులన్నీ కలిపి గ్రామ సంఘాలు పెట్టాడు. ఇట్లా ఏంటంటే ఒక డెవలప్మెంట్ అనేది పొదుపు అనేటువంటి దానికి ముందు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. అట్లా పొదుపుగా ఉండాలనేటువంటిది ఆయన ఒక ఆలోచన. అదేవిధంగా టెక్నాలజీని యూజ్ చేయాలి, ఎట్లా ఇంకా రాబోయేటువంటి జనరేషన్కి ఇంకా మంచిగా మనం ఏ రకంగా టెక్నాలజీ అందించాలి, ఈరోజు ఇది వేస్తే రేపు రాబోయే 5-10 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధిస్తుంది అనేటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి విజన్ ఉన్నటువంటి లీడరు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఒక ఆలోచన అంతా కూడా ఒక సిద్ధాంతం, ఏదో మనం చేయాలి, పబ్లిక్ చేయాలి, మన దగ్గర ఉన్నది ఏదైనా ఇంకా ఎవరికైనా పెట్టాలి, ప్రజలకు పెట్టాలి. ఆ వర్గాలు ఎంత కష్టపడతా ఉన్నాయి, ఆ కష్టంలోంచి వాళ్ళు బయటకు తీసుకురావాలి. ఇట్లా ఆయన ఒక విలువలతో కూడినటువంటి వ్యక్తి. ఆ రకంగా ఏంటంటే వాళ్ళు ఉన్నారు కనుక రాణిస్తున్నారు. నేను అనేది స్వార్థంగా ఆలోచన చేస్తే అది ఫస్ట్లోనే పోతాయి. కష్టపడదాం, ఫైట్ చేద్దాం, నిలబడదాం, ఎదిరిద్దాం, దేన్నైనా న్యాయమైనటువంటి ఇట్ల మీద ఎదిరిద్దాం అన్నటువంటి ఆలోచన లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వంలోకి కొత్తగా వచ్చారు కనుక దాంట్లో ఆ శాఖలో బడ్జెటు, ఆర్థిక పరిస్థితులు ఒకదానికి ఒక లింక్ ఉంటుంది. ఒక 10 మంది ఒకరికి ఉద్యోగం ఇచ్చామంటే దానికి లింక్ ఉంటుంది, ఒకరికి వేతనం పెంచామంటే దానికి లింక్ ఉంటుంది. ఇట్లా అన్నీ కూడా అర్థం చేసుకుని వెళ్ళవలసినటువంటి అవకాశం ఉంది కనుక ఒక కోఆర్డినేషన్తో వెళ్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మోడీ గారిని కూడా వీళ్ళ యొక్క అభ్యర్థన ద్వారా కావచ్చు, వీళ్ళు పెట్టేటువంటి ప్రపోజల్స్ కావచ్చు, వాళ్ళు కూడా ముందుకు తీసుకురావడం చేయటం జరుగుతూ ఉంది. ఏదేమైనా అంతిమంగా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆంధ్ర వాళ్ళు చేసిన, అక్కడ చేసిన అన్ని హైదరాబాద్లోనే పెట్టారు. కానీ హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళు తిట్టేది ఆంధ్ర వాళ్ళు దోచేస్తున్నారని పెట్టారు. ఈ దోచుకున్న వాళ్ళందరూ ముఖ్యమంత్రులు వాళ్ళు చేసిన వాళ్ళు, ఎవరు మామూలు సాధారణ వాళ్ళు కాదు, మంత్రులు వీళ్ళే అందరూ హైదరాబాద్లోనే పెట్టుకున్నారు తీసుకెళ్ళి. ఇక్కడ ఏమీ లేదు, శూన్యం. ఇప్పుడు కొత్తగా విభజన జరిగిన తర్వాత చేయాలి కనుక
ఒక 10 సంవత్సరాలు ఏదైనా ప్రభుత్వం ఉంటే దాంట్లో డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. అందుట్లో ఇప్పుడు మొన్న టిట్కో ఇల్లు కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆయన కలర్ వేసుకొని ఇచ్చేసి ఉంటే చాలా బాగుండేది. అవి పాడు చేశారు. ఇవ్వకూడదు. ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బు. ఆయన మీద ధ్యాస ఉంటే చంద్రబాబు నాయుడు మీద తీసుకోవాలి, కానీ ప్రజల మీద కాదు కదా. ఇట్లాంటివన్నీ కూడా శిల్పి చేష్టలన్నీ కూడా అది రాష్ట్రాన్ని పాడు చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక ఆలోచన ప్రకారంగా, ఒక విజన్ ప్రకారంగా ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. దాన్ని చూడాలి. అదే సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్ తరానికి కావాల్సిన వ్యక్తి అయినా, ఈ రాష్ట్రానికి కావాలి, ఈ రాష్ట్రానికి అవసరం, భవిష్యత్ తరానికి కావాల్సినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు కొంతమందికి ఇంకా స్ఫూర్తిగా నిలుస్తారు, కొంతమంది వాళ్ళని బట్టి తయారవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన 45 సంవత్సరాలు ఒక హిస్టరీలో అనేకమైన చూశాడు. ఆయన అనేకమైన చూస్తారు. రాజకీయాలు ఎప్పుడు ఎట్లా ఉంటాయి ఎవరు చెప్పలేము. ఈరోజు ఎట్లా ఉన్నా రేపొద్దున మేము ఎట్లా ఉంటామో తెలియదు. అట్లాగేంటంటే అది పరిస్థితులు బట్టి మారుతుంటాయి. వైఎస్ జగన్ ఏం చెప్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటంటే ఆయన ఒక మూర్ఖత్వంగా వెళ్ళటం వల్ల, శాడిజంగా వెళ్ళటం వల్లే అహం అనేది ఏ నాయకుడైనా పోతాడు. అహంతోనే ఆయన దెబ్బతిన్నాడు. ఆయన కూడా ప్రజలకి చేయాలన్నటువంటి ఉంది. దాంట్లో అన్ని వర్గాలకి చేయాలి, ప్రజలకు ఏదో మనం ఫలాలు అందించాలి అని ఆయన ఈ స్కీములన్నీ, నవరత్నాలన్నీ పెట్టాడు. ఎవరిని కూడా డబ్బులు ఇచ్చాడు. కానీ ఆ డబ్బు మళ్ళీ మనం ఎట్లా గవర్నమెంట్కి రావాలనేది చూసుకోలేదు, పంచాడు. అంటే ఆయన ఆలోచన ఇంతకుముందు లోన్లు గీన్లు పెడితే మధ్యలో దళారులు ఉంటున్నారు, కొద్దిమందికి వెళ్తాను, ఇదైతే ప్రతి ఇంటికి వెళ్తుంది, తీసుకున్న ప్రతి ఒక్కడు మనకు ఓటేస్తాడు అనేటువంటి ఆలోచనతో ఆయన డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కునేటువంటి ఆలోచన ఆయన చేశాడు. అదేవిధంగా పదవుల్లో కూడా ఈ బీసీ, ఎస్సీ, మైనారిటీస్కి చాలామందికి మంచి మంచి పొజిషన్ ఇచ్చాడు. అసెంబ్లీకి తీసుకెళ్ళాడు, అసెంబ్లీకి పంపించాడు, పార్లమెంట్కి పంపించాడు. ఆయనేమి ప్రజలు ఆయన ఒక విధానాలు దెబ్బతీస్తే తప్పించి ప్రజల పట్ల వ్యతిరేకం కాదు.